హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులోనే మేము కూడా ఉండాలి. చాలా రోజులైందండి ఈ గార్డెన్ వీడియో పెట్టి. 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్స్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇదిగా సపోర్ట్ చేయండి. ఈరోజు ఏంటంటే గార్డెన్ వీడియో పెడదామని చాలా రోజులు అయిపోయింది. చూడండి మా జో ఎలా కూర్చుందో, ఎలా కూర్చున్నారో చూడండి. మా ఆయనగారు బయటకు తీసుకెళ్ళి వచ్చారు. వెళ్ళొచ్చింది, అలసిపోయింది. చూడండి ఎలా కూర్చుందో, కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది అండి. ఈరోజు ఏంటంటే కొంచెం మీకోసం చేద్దామండి. వంకాయలు చూడండి, ఇవ్వండి వంకాయలు హార్వెస్టింగ్ చేసేద్దాం. బ్లాక్ వంకాయలు అండి ఇవి. ఇదిగోండి చాలా బాగా వచ్చాయండి వంకాయలు. చూడండి 2 రోజుల నుంచి చేద్దాం అనుకున్నానండి, కానీ మళ్ళీ వరసరికి వర్షం అది వచ్చేస్తుంది. దానివల్ల ఇప్పుడు చేస్తున్నాను వంకాయలు. లేకపోతే నిమ్మ చెట్టు అండి, చూడండి మళ్ళీ పూత వచ్చింది. మళ్ళీ చూపిస్తాను అన్నమాట. వంకాయలు ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగో నిమ్మకాయలు. ఇంకా మళ్ళీ మొక్క వేసానండి. ఇదిగో చిగురు వచ్చింది మళ్ళీ అంటూ. ఇంకేది గ్రేప్స్ అండి, అలా అల్లుతుంది. బీరకాయలు మొన్న హార్వెస్టింగ్ చేస్తానండి, మళ్ళీ వచ్చింది. ఇదిగోండి మళ్ళీ వచ్చింది బీరకాయ. మొన్న 4 బీరకాయలు హార్వెస్టింగ్ అయ్యాయి కదా, మళ్ళీ ఏదో బీరకాయ వచ్చింది. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇంకా అలా వస్తూనే ఉన్నాయండి. ఇంటికి ఏదో ఒకటి వచ్చింది, కింద ఒకటి ఉంది, ఇంకా చూపిస్తాను. ఇంకా బెండ మొక్కలండి, బాగా వచ్చిందండి. చూడండి ఒకటే మొక్క అండి ఇది. చూడండి ఎంత లావు వచ్చిందో. ఇవ్వండి బీరకాయలు, దీనికి 4 జంటలు వేసాయి, అలా వస్తున్నాయి బెండకాయలు. ఇంకపోతే నేను చింతపండు కొన్నానండి. చింతపిక్కలు ఉండిపోతే ఎందుకు వేస్ట్ చేయడం అని ఇందులో వేసానండి. ఇదిగోండి చింత చిగురు పప్పు వేసుకోవచ్చు. ఇదిగోండి కొద్దాం, ఇది అప్పటికప్పుడు కోసుకుంటే బాగుంటుంది కదా, అప్పుడు కోస్తాను. చూడండి మొన్న ఆనందపురం వెళ్తే కనకాంబరాలు తీసుకొచ్చానండి, పెట్టాను, వచ్చాయి. ఇదిగో ఇక్కడ ఒకటేసాను. ఏం తెస్తే అందరూ అడుగుతారండి, అందరికీ ఇచ్చాను. నాకు 3 మొక్కలు అయినా మిగిలాయి, అందులో 2 మొక్కలు వచ్చాయి. ఇదిగోండి ఇది చింత చిగురు. ఇందులో కూడా కొద్దిగేసానండి, ఇందులో కూడా వచ్చాయి. ఇది చామంతులు అండి, వైట్ చామంతి వచ్చాయి. వైట్ చామంతులు వచ్చాయి. మల్బరీ కట్ చేశాను. లేకపోతే గోరంటాకు అంటే మా గోరంటాకు కోసం మీకు ఎప్పుడు చెప్పలేదు కదా. ఇక్కడ మా గోరంటాకు రాత్రి కోసానండి. ఇదండి ఎలా పండిందో చూడండి. అదండి ఇలా పండింది గోరంటాకు, చాలా బాగా పండుద్దండి. ఈ మన్యూర్ అది ఎక్కువగా ఇస్తే బాగా పండుద్దండి, బాగా పండిందండి. ఇంకపోతే మా వంకాయ మొక్క చూడండి ఎంత పెద్ద అయిందో, వృక్షంలాగా అయిపోయింది. తెల్ల వంకాయలు ఇవి పెద్దగా వస్తాయి కదా, వెలంకి వంకాయలు అంటారు, ఆ వంకాయ చెట్టు అండి ఇది. మళ్ళీ పూత వచ్చింది, ఇదిగోండి మళ్ళీ పూత వచ్చింది. ఎంత పెద్ద మొక్క చూడండి, మొదలు చూడండి ఎంత అయింది దీనికి. ఇంక ఇందులో దోట ఉంది. ఇంకా ఆనప్పదు వేసాను, ఇందులోనే అల్లుతుంది ఆనప్పదు. ఇంకొక కనకంబరాలండి, మద్రాస్ కనకంబరాలు. ఏమండి వచ్చే పువ్వులు బాగానే వస్తున్నాయి అండి. ఇంక ములగ చెట్టు అండి, 6 months అంతా అవుతుందండి. ఆల్రెడీ అప్పుడే 3-4 సార్లు కాసింది కాయలు. ఇగో మళ్ళీ 2 వచ్చాయండి, మళ్ళీ పైన ఉన్నాయి చూడండి, దారాల్లో ఎలాడుతున్నాయి. 2 వచ్చాయి మళ్ళీ వాటికి. ఇదండి ఇదొక కనకాంబరం, ఇదొక కనకాంబరం అండి. ఇందులో ఒక పెద్ద మొక్క. బంతి అండి, పుదీనా బంతి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా తీసేసి పడేస్తాం కదా, కిచెన్ వేస్ట్లో వచ్చిన మామిడి మొక్కలు అండి ఇవి.
కాకరపాదులు, అదిగోండి కాకరపాదు కూడా పెట్టాను, వస్తున్నాయి. ఇంకా ఇది పిచ్చి అండి, సరే హార్వెస్ట్ అయిపోయింది కదా, ఇక మళ్ళీ వచ్చాయి, ఫుల్ వచ్చింది మళ్ళీ. ఇది మందారం అండి, అసలు రెడ్ మందారం పెద్దది, కానీ కాయట్లేదు, ఇలా అయిపోయింది తెల్లగా. దీనికి ఎగ్గాయలు ఏదైనా వేయాలి. ఇది గ్రేప్ మొక్క అండి, మనకు అక్కడ ఉంది కదా ఆ గ్రేపే, దీనికి కట్ చేసి పెడితే వచ్చింది. ఇది కూడా దీనికి అల్లేస్తున్నాను, అందంగా ఉంటుంది కదా అని. ఈ జాలికి అల్లేసేయచ్చు. ఇకపోతే ఇక పువ్వులు అండి ఇవి, చూడండి ఎంత బాగున్నాయి అసలు. మొక్కలు తీసుకొచ్చి పెట్టానండి, ఇది ఒక్కరోజే ఉంటుందండి. ఇగోండి ఇలా రాలిపోయింది మొక్క, రేకలు రాలిపోయి విత్తనాలు ఉంటాయి. ఇవ్వండి, ఇదే పువ్వు చెప్పండి, నాకు తెలియదు. ఇవి విత్తనాలు అయితే ఉన్నాయి కానీ ఇవే పువ్వులో తెలియదు. ఇది వంకాయ మొక్క అండి, చూడండి వర్షాలకి ఎంత బాగా వచ్చింది, ముద్దుగా ఉంది వంకాయ మొక్క. ఇంక ఇందులో చామంతులు అండి, ఎక్కడ ఏం దొరికితే చిన్న మొక్క అయినా తీసుకొచ్చి కూర్చుతానండి. ఈసారి చాలా చామంతులు వచ్చాయి, చూడాలి ఏ కలర్ వస్తాయో. చాలా మొక్కలే తీసుకొచ్చి పెట్టాను, అన్నీ వచ్చాయి, పెట్టిన మొక్క అంతా వచ్చింది. ఏ కలర్ వస్తాయి చూడాలి అండి. ఇది పైనాపిల్, ఎప్పుడో కరోనాలో వేసిన పైనాపిల్. ఇది నేను పెట్టి డొక్కు సరిపోక అలా ఉండిపోయింది. ఇది నారెంజ్ అనుకుంటానండి, చాలా రోజులు అయింది పెట్టి, కానీ ఎప్పుడు సిగురులు ఏవోడు తినేస్తూనే ఉంటాయి పురుగులు, దానివల్ల అలా ఉంది. తీసి ఇలా పోతున్నాం, ఉంచిలా పోతున్నాం. ఇది 3 years 4 years మొక్క, ఇది అలా ఉంచాము, ఏం చేస్తాంలే అని. చూడండి మొదలు ఎంత లావు అయిపోయింది, ఇది ఉన్నంత లావు అయిపోయింది మొదలు. ఇంకా ఇదొక బీరపాదండి, ఇందులో కూడా చామంతులు వేసాను. ఇదిగోండి ఏవేవో కలర్స్ తెలియకుండానే తెచ్చేసాను ఇందులో. ఇది లెమన్ గ్రాస్ అండి, దీనికోసం కూడా మీకు ఎప్పుడు చెప్పలేదు. ఓ దుంప తీసుకొచ్చి పెట్టాను, లెమన్ గ్రాస్. చూడండి ఎంత గోల నింపుగా వచ్చింది. ఏదో పెద్ద మందారం, ముద్ద మందారం అన్నమాట ఇది. ఇదిగోండి, ఇది బంతి. అంత పాత మొక్కలు ఉండేవి కదండి, అవి వీదేసి రెమ్మలు వేసాను అన్నిట్లో, అది వచ్చింది బాగానే, మొగ్గలు కూడా వచ్చాయి. ఇదిగోండి ఇది ఒక టనియం పువ్వులో ఏమో అంటారు అవి. ఇదిగోండి ఇదో పువ్వు వచ్చింది. నేను రెడ్ తీసుకొచ్చేసానండి, అసలు నాకు రెడ్ బాగా నచ్చాయి. అక్కడ లంకెలపాలెం వెళ్తే అక్కడ గార్డెన్లో తీసుకొచ్చాను, అవి నచ్చి తీసుకొస్తే నేను రెడ్ తెస్తే ఇది పింక్ వచ్చిందండి. ఇక బీరపాదులు అది అయ్యేసరికి రెడీ అవుతాయి కదండి, మళ్ళీ బీరపాదు పెట్టాను, మళ్ళీ వచ్చాయి. ఇదిగోండి వచ్చాయి ఇందులో. ఇదో రేఖ మందారం అండి, ఎప్పటి నుంచో ఉందండి మన దగ్గర. ఇదిగోండి ఇదే బెస్ట్ ఫ్రెండ్ అసలు. ఎన్నో పూలు కొంటాం కానీ మనం, ఇవి ఇంకెప్పుడు పూస్తూనే ఉంటాయి. అదిగోండి పైన ఒకటి ఉంది. ఇంకెక్కడ 2 డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయండి, చూపిస్తాను. అదిగోండి డ్రాగన్, ఇక్కడ 2 పూలు వచ్చాయి. ఇక ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో ఒక మొగ్గ వచ్చింది, అటు నుంచి చూపిస్తాను. ఇదండి ఇదొక మల్బరీ, ఇదొక పువ్వు అండి, చూడండి ఎంతగా వచ్చిందా. ఎంత బాగుంది, పింక్ బాగుంది కానీ రెడ్ ఇంకా బాగుంటుందండి. ఆ రెడ్ బాగుందని తీసుకొచ్చాను, పింక్ వచ్చింది కానీ ఎంత బాగుందో చూడండి. ఫ్లవర్స్ చాలా బాగుంది, పువ్వు ముద్దుగా చూడటానికి మనకి. ఇదొక కనకాంబరం అండి, ఇదిగోండి ఇదొక చామంతి, ఇదిగోండి ఇదొక చామంతి. ఈ మొక్కలు కూడా ఉన్నాయండి, ఇంకా ఈ పింక్ పూల మొక్కలు. ఇవి విత్తనం మాత్రం ఒక్కటి పోకుండా వచ్చాయండి, మొత్తం అన్నీ వచ్చాయి. ఇంకా ఇందులో కూడా వేసాను, ఇందులో కరివేపాకు అవి వేసాను. చూడాలి ఇందులోనైనా రెడ్ వస్తుందేమని. ఇది భృంగరాజు మొక్క అంటాం కదండి, అది గుంట కలగరాకు. ఇదిగోండి మొన్న కోసాను, చుట్టూ పెట్టుకొచ్చాను, మళ్ళీ ఉంది, విత్తనాలు వేసాను, చూద్దాం వస్తాయేమో. ఇంక ఇది ఒక వంకాయ అండి, దీనికి పురుగులు పట్టేసాయండి. చూడండి ఈ కలబంద అవన్నీ కలిపి వేసాను, సీతాఫలాకు కలబంద వేసాను. వేసా కొంచెం వదిలింది, దాని సీడ వదిలింది కొంచెం. ఇంకా ఉన్నాయండి వంకాయలు, వద్దాం హార్వెస్టింగ్కి. ఇవ్వండి
ఈ తెల్ల వంకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఎందుకంటే ఇంకా ఉన్నాయండి, ఇవి కోస్తే తప్ప ఇవి పెరగవు. ఇదిగోండి ఇదిగోండి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవి కోస్తే మన కుండీల్లో కదండి, భూమి మీద అయితే ఎదిగిపోతాయి. మన కుండీల్లో ఉండడం వల్ల ఈ పెద్దవి ఎలా తీసేస్తే తప్ప. ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా కోసేద్దాం. ఇంకెన్ని అన్నీ ఎదుగుతాయండి, పెద్దవి అవుతాయి ఇవి. ఇదిగోండి ఇవి కూడా కోసేద్దాం. ఇదిగోండి వచ్చాయి, నల్ల వంకాయలు తెల్ల వంకాయలు కలిపి వచ్చాయి. ఇదిగోండి వచ్చాయి, ఎంత బాగా వచ్చాయో. ఇవి పప్పుల పొడి అదే వేసుకొని వేపుకుంటే చాలా బాగుంటాయండి. ఒక 4 పప్పుల పొడి, ఒక 4 మసాలా వంకాయ చేసుకోవచ్చు. బాగున్నాయి కదా వంకాయలు. ఇంకా కరివేపాకు ఉండేది. ఇదిగోండి ఇదో కలర్ చామంతులండి. ఇదిగోండి కొంచెం ఎదిగాయి ఇవి. ఇదిగోండి ఇదో కలర్ చామంతి. ఇదేమో పొద్దుతిరుగుడండి. పొద్దుతిరుగుడు విత్తనం వేసాను, వచ్చింది. చూద్దాం, అందానికే కదా ఏదైనా మనకి. కరివేపాకు అయితే బాగా వచ్చిందండి. అవునండి, ఈ ఆనపకాయ పిండి వచ్చిందండి, నిలబడుతుందో లేదో చూడాలి. పిండి అయితే వచ్చింది. ఇదొక కనకాంబరం, ఇదొక కనకాంబరం మొక్కలు ఎక్కువే ఉన్నాయండి. ఇదొక ముద్ద మందారం. ఇదిగోండి మొగ్గ వచ్చింది. ఇంకా మల్బరీ కట్ చేశాను, మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ ఇక కాయ వస్తుందండి. ఇది పూత వస్తుంది. ఇదిగోండి పిందులు వస్తున్నాయి, ఇలా వస్తాయండి ఇవి. ఇదొక బెండ అండి, ఇది కూడా వస్తాయండి బెండకాయలు. నిన్న కోసాను బెండకాయలు. ఇదిగోండి ఇదొక చామంతి అండి. ఇంకా ఇదొక చామంతి. చెప్తున్నాను కదా, ఈ సంవత్సరం చాలా చామంతులు వేసాను, చూడాలి ఏది వస్తుందని. ఇంకపోతే చిక్కుడుపాదు వేసానండి. ఇదిగోండి ఎంత వచ్చిందో చిక్కుడుపాదు. కాస్తుందేమో ముందే పెట్టాను, అల్లుతుంది కానీ ఇంకే పూత పిందే పళ్ళ. చూద్దాం. ఇదిగోండి డ్రాగను ఇక్కడ గ్రో బ్యాగ్లో పెట్టాను. అదిగోండి పువ్వు వచ్చింది, అనిపిస్తుంది కదా, అదిగా పువ్వు వచ్చిందండి. సరేనండి, ఉంటానండి, బాయ్.